నీవెందుకు చూడవు? అద్భుతకరుడు 40 గ్రామాల్లో ఆకలిగొని తప్పికొని 30 సంవత్సరాలు సిసి సంఘంలో అవమానాలు, నిందలు, వేదలు పొందుకుంటూ అనేకులు దూషించినప్పుడు, స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు అనేకులు అవమానించారు. వీరు తిక్కోళ్ళన్నారు, పిచ్చి వాళ్ళన్నారు. 30 సంవత్సరాలు ప్రభు కోసం ప్రకటిస్తే ఈ 5 సంవత్సరాలలో 250 గ్రామాలు ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేదండి. ఆ రోజుకు మా జేబులో ఎంత ఉంటే అంత తీసుకుని ప్రభు పనికి వెళ్తాం. ఆర్థిక ఇబ్బందులు, బాధలు, ఇంట్లో సమస్యలు, చదువులో సమస్యలు, అన్నం లేని స్థితి, పౌలతాడు, ఆకలి కొన్నాడు, డబ్బి కొన్నాడు, బాధపడ్డాను. ప్రభు నామాన్ని వినపరచు. అట్లాంటి సేవకులు కావాలి. అందుకంటాడు మేము ఉపవాసం ఉండక ఎందుకు చూడు. యెషయా గ్రంథం 53 అంటాడు, రక్షింపనేరుకున్నట్లు యెహోవా హస్తము కులచండాలను మీ పాపములు, దోషములు దేవుని ఎదురుగా వస్తున్నాయి. ఇవన్నీ పెట్టుకొని వచ్చి ప్రభు మందిరంలో నువ్వు ఉపవాసం ఉన్నామని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఇష్టమైన ఉపవాసం అంటే ఆయన చెప్పినట్లుగా ఏమంటారమ్మా మరియతో, అమ్మా నీకు చెప్పినట్లు చేయండి, అంచుల వరకు బాధలో నింపి తీసుకొని రండి, నీటిని ద్రాక్షారసంగా మార్చగలిగాడు. హల్లెలూయా. అదే దేవుని మాట అండి. దైవజనుడు ఎంత చక్కగా మందిరాన్ని కట్టి అనేకులను తన యేసు నామములో ప్రేమిస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. అదేంటి క్రీస్తు ప్రేమ అంటే. అందుకే అంటున్నాడు, నీ ఉపవాస ప్రార్థనలో మోషేలాగా దేవుని సన్నిధి ఉందా? మరి అహాబులాగా హృదయంలో చెప్పుకొని ప్రార్థన చేసే శక్తి ఉందా? పెదవులతో చేసే ప్రార్థనలో జీవం ఉండదు. కర్మఫలం కావాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఉద్యోగం కావాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. కుటుంబంలో పిల్లలు మారు మనసు పొందాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం అంటాడు, రహస్యం ముందు చూచుచున్న నీ తండ్రికి మొరపెట్టుము, అప్పుడు ఆయన నీ ప్రార్థన విని ఆలకించును. చూడండి, వేషధార వలె ఉండొద్దు, దుఃఖముఖులై ఉండొద్దు, అందరికీ కనపడాలని సమాజ మందిరంలో ఉండొద్దు. చాలా మంది నేను ఈ 45 రోజుల ప్రోగ్రాం చేస్తుంటే అందరూ నవ్వారు, హేళన చేశారు. యేసయ్య అంటున్నాడు, నేనున్నా, నా కుమారుడా ప్రకటించు. ప్రభా ఎట్లా ప్రకటిస్తాం ప్రభా? బండి లేదు, కారు లేదు, ఆటో లేదంటే నువ్వు ఎప్పుడు కావాలో చెప్పు, అప్పుడు నేను దూతలు పంపిస్తాను అంటే మీలాంటి వాళ్ళు ప్రేరేపించి. హల్లెలూయా. నేను సజీవ సాక్ష్యం అండి. అవమానాలు పడ్డా, దూషింపబడ్డా, 19 సంవత్సరాల్లో రక్షింపబడి సిసి సంఘంలో, యవన సమాజంలో వాక్యం చెప్పి అనేకులు దేవుడు నా ద్వారా స్తుతి ఆరాధన ద్వారా దీవించబడ్డారు. ఇదండి సాక్ష్యం. కుటుంబాన్ని పోషించుకుంటూ కష్టపడి పని చేసుకుంటూ పౌలు లాగా ముందుకు సాగుతున్నాం. ఇట్లాంటి ప్రార్థనలు మన వ్యక్తిగతం చేయాలి. దేవుడు పరిశుద్ధుడండి, ప్రేమ కలిగిన దేవుడు, రాజులకు రాజు, అద్భుతకరుడు, ఆలోచనకర్త యాకోబు దేవుడు మన కుటుంబాలను దీవించాలంటే నాకిష్టమైన ఉపవాస ప్రార్థన దేవుడిని చేస్తున్నాం. ఆలోచించు, ఎక్కువ చెప్పాల్సిన పనిలే, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను నన్ను దీవించును కాక. తలలోచుకున్నాం. ఒక చిన్న కోరస్ పాడి ప్రార్థన చేయబోతున్నాం. ప్రభు నిన్ను తాకుడుగాక, తాకుడుగాక, తాకుడుగాక. స్తోత్రములు ఆయన, స్తోత్రములు తండ్రి. అయ్యా 40 ప్రాంతాలలో తిరిగి ఈరోజు యేసయ్య ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత మందిరానికి దైవదాసులు, దైవదాసులు చక్కని పరిచయం చేస్తున్నారు తండ్రి. దేవానికి స్తోత్రం ఆయన తండ్రి. రాత్రి పగలు మోకరించే ప్రార్థించు శిష్యులను పంపుము రాజా, పంపుము రాజా. రాత్రి పగలు మోకరించు ప్రార్థించు శిష్యులను పంపుము రాజా, పంపుము రాజా.
వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు చేయించాడు. ఎవరు ఏ అవసరం మోసేలాగా దేవుని సన్నిధిని వెతకాలి. యెషయా భక్తుడు ప్రకటించినట్లుగా కాడిమాను కట్లను విరగొట్టుగా, దిక్కు లేని వారికి సహాయం చేయక, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. నినేవే పట్టణస్థుల కొరకు ప్రార్థించినట్లుగా ప్రార్థించాలి. ప్రభువా, ఎవరు అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో స్వస్థత, రిలీజ్ అనాయింటింగ్ పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, ఆత్మచేత నింపబడి అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం. అయినా నీ వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. అయినా స్వస్థత కలుగుతుందాక, ఉపవాస ప్రార్థనలో అద్భుతాలు జరుగుతుందాక. ఈ సంఘాన్ని దీవించిన ఆయన, సంఘ పాస్టర్లను ఆశీర్వదించిన ఆయన, కాపరిని అభిషేకించున్నాడు. ఇంకా ఈ సంఘం విస్తరింపబడి విస్తారమైన ప్రజలు కలిసి వచ్చుదురుగాక, సంఘం నింపబడుగాక. స్వస్థతలాగా ఆత్మచేత పౌలు అపొస్తలులాగా సువార్తను ప్రకటించే శక్తివంతంగా చేయడాక 40 ప్రాంతాలు తిరుగుతుండగా అయ్యా ఈ రాత్రి అనేకులు మారమనసు మా కుటుంబాల యవనస్తుల వరకు పరీక్ష రాసిన బిడ్డలకు అద్భుతాలు జరుగుతుందాక, గొప్ప మార్పులు వేదనలుగాక, సాతాను తంత్రాలు కాలిపోడుగాక, శక్తులు దురాత్మ శక్తులు యేసు నామములో బంధిస్తున్నాయన. అప్పుడు కాలిని వేదన యేసు నామములో అప్పుడు కాలిపోడుగాక. కుటుంబంలో శాంతి సమాధానం అయ్యా నీ కృపలో వాడుకుంటున్నందుకు ఎక్కడ లేని ఆనందం ప్రభు వాక్యం యేసు నామములో అడుగుతున్నాను. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ఎంతో కృతజ్ఞతలు. అడిగిన వెంటనే సార్ మా ఆత్మీయ తలంపులు గ్రహించారు. దేవుడు సార్ గారితో మాట్లాడు. పాస్టర్ గారికి నాతో వచ్చిన మా సిస్టర్స్ కూడా మా కోసం ప్రార్థించేటప్పుడు జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీ అనేక ప్రాంతాలు, ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇది స్వచ్ఛంద సంస్థ. ఎవరు కూడా ఎవరు సహాయం చేయరు. విశ్వాసంతో జరుగుతూ ఉన్న దేవుడే ఈ పరిచర్యను జరిగించును కాక.